2019లో ఏమన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా? ఉమ్, 2014లో పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి చంద్రబాబుని గెలవమని ఏమన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా? ఉమ్, లేదా ఏదైనా ర్యాలీలు చేసినో నిరాహార దీక్షలు చేసినో పవన్ కళ్యాణ్ కోసం సపోర్టింగ్ ఏమన్నా సభలు పెట్టారా? ఉమ్, మన కులపోళ్ళందరూ కలిసి పవన్ గెలిపించండి అని ఉమ్, వాళ్ళు ఏమన్నా ఈయన చెప్పినటువంటి శెట్టి బలిజా బలిజా తెలగా తెలగా ఒంటరి ఒంటరి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడు. మనం పెద్ద మనుషులం, మేము కాపు పెద్దగా అడుగుతున్నాం, బలిజలు మనం చేయాలి కలుపుదాం రండి, పవన్ మనం ఈసారి ఎట్టి పరిస్థితులు అధికారులు తీసుకురావాలని ఏమన్నా మాట్లాడారా? ఉమ్, ఇది ఎట్లుందంటే ఉమ్. పక్కింటోడు ఎట్టా ఇల్లు కట్టుకోవాలో మనం డిసైడ్ చేసినట్టు ఉంది. అంటే కాపు కుల పెద్దలు వీళ్ళు ఎన్ని అనుకున్నారు కాపు కుల పెద్దలు. ఎవడిచ్చాడా పెద్దరికం? నాకు తెలియక అడుగుతాను. ఉమ్. అదేమన్నా ఎలక్షన్ పెట్టి వీళ్ళకి ఏమన్నా ఇచ్చారా? కుల పెద్దలు కాకపోతే ముద్రగడ గారి పిలుపుకి అంతమంది వచ్చి ఆ రోజు తునిలో కూర్చొని ఆ ట్రైన్లు తగలబెట్టి ఎంత హడావిడి ఎందుకు చేశారు? ఊరు పెద్దలకి సహజంగా ఉంటది. అదే అంటున్నాను. కుల పెద్దలు అనడానికి కూడా లేదు. అంటే వాళ్ళు కుల పెద్దలని అనుకోవచ్చు, అవును, అంతే. కులానికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. ఉమ్, అంతేగాని వాళ్ళ ఆ కులం ఓట్లతో గెలవగలమైతే వాళ్ళే చేదురు కదా ఓటి. ఉమ్, ఇంకోటి, వాళ్ళు ఎప్పుడైతే ఒక కులపు పక్షపాతులు అయ్యారో ఉమ్, వాళ్ళ వలన జనసేనకు మైనస్ అయింది. ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు మీటింగులు పెట్టి ఉమ్, కమ్మ వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలని ఎప్పుడన్నా అడిగారా? ఉమ్. రెడ్లకు మీటింగులు పెట్టి రెడ్లకి ఇన్ని సీట్లు కావాలని వైసీపీని ఎవడన్నా అడిగాడా? అదే వీళ్ళ సపోర్ట్ అవసరం లేదనుకుంటే ఫస్ట్ ఒక లేఖ రాసినప్పుడు హరిరామ్ జోగాని ఎందుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు సభల్లో ఆయనతో మాట్లాడి మైకిచ్చి గంటలు గంటలు మాట్లాడించారు, అప్పుడే